హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు మనీ ఎలా వస్తాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి, ఎన్ని వాచ్ అవర్స్ ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం యూట్యూబ్ క్రియేటర్ స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ అనేది ఇలా ఉంటుంది. సో ముందుగా మీరు కంటెంట్ మీద క్లిక్ ఇస్తే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. తర్వాత ఎనాలిటిక్స్, మన ఛానల్కి సంబంధించి ఎనాలిటిక్స్, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంత వాచ్ టైం ఉంది అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇదంతా కనిపిస్తుంది. అలా కిందకి స్క్రోల్ చేయగానే టాప్ కంటెంట్ అంటే మన వీడియోస్ ఎంతమంది ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. రియల్ టైంలో ఎన్ని వాచ్ టైం ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కంటెంట్లోకి వెళ్తే మన ఛానల్కి సంబంధించి ఎంతమంది న్యూ వ్యూవర్స్ ఉన్నారు, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. అంటే వీడియోస్కి ఎంతమంది వస్తున్నారు, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత, అలాగే దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే టాప్ వీడియోస్ అంటే మీ యొక్క అప్లోడ్ చేసిన వీడియోస్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంతమంది చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన హౌ వ్యూయర్స్ ఫైండ్ యువర్ వీడియోస్, బ్రౌజ్ చేసి చూస్తున్నారా, సజెస్టెడ్ వీడియోస్ వస్తున్నాయా, ఛానల్ పేజెస్ ద్వారా ఎంత పర్సంటేజ్ ఉంది, అండ్ కంటెంట్ సజెస్టింగ్ యూ అంటే మీ కంటెంట్ అనేది ఎలా సజెస్ట్ చేయబడుతుందో చూపిస్తుంది. యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్, ఏ వీడియోని ఎలా సెర్చ్ చేసి చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ప్లేలిస్ట్ ఫీచరింగ్ యూ అంటే మా ఛానల్ పెట్టింది రీసెంట్గానే కాబట్టి ఇది మాకు చూపించట్లేదండి. ఎలా మన వీడియోస్ని చూస్తున్నారు అనేది 50% అనేది గూగుల్ సెర్చ్ ద్వారా చూస్తున్నారు మా ఛానల్ని. అలాగే దాంట్లో ఆడియన్స్ని చూసుకున్నామంటే రిటర్నింగ్ వ్యూవర్స్ ఎంతమంది, కొత్త వ్యూవర్స్ ఎంతమంది వస్తున్నారు, మన వీడియోస్కి యూనిక్ వ్యూవర్స్ అంటే మళ్ళీ రాకుండా యూనిక్గా వచ్చేవాళ్ళు ఎంతమంది, సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు మన వీడియోస్ని, మీ వీడియోస్ యొక్క వ్యూవర్స్ ఏ టైంలో ఎంతెంత వీడియోస్ చూస్తున్నారు అనేది, అలాగే దానితో పాటు ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళు మన వీడియోస్ని చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం కిందకి వెళ్ళారంటే ఏ జెండర్ వాళ్ళు చూస్తున్నారు, ఏ జియోగ్రఫీ అంటే ఇండియా నుంచి ఎంతమంది చూస్తున్నారు, వేరే అదర్ కంట్రీస్ నుంచి ఎంతమంది చూస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చూసుకునే. వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 69.5% మంది చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే మిగిలిన చాలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనేది చూపిస్తుందండి. అలాగే కమెంట్స్ అని చూసుకుంటే మనం పెట్టిన వీడియోస్కి కమెంట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ నుంచి మనం ఈజీగా రిప్లై ఇవ్వచ్చు మన వ్యూవర్స్కి. సో మొదటగా మీరు చూసుకున్నారంటే టాప్లో పబ్లిష్ ఐ హ్యావెంట్ రెస్పాండెడ్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం రెస్పాండ్ అవ్వని మెసేజ్లు ఇక్కడ మనకు చూపిస్తాయి. అలాగే దాంతోపాటు కంటైన్స్ క్వశ్చన్స్, ఏవైనా మనల్ని మన వ్యూవర్స్ క్వశ్చన్స్ అడిగినా అవి కూడా మనకి కమెంట్స్లో చూపించడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ని చూస్ చేసుకొని మన కమెంట్స్కి రిప్లై అనేది ఇవ్వచ్చండి. దానితో పాటు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎర్న్. సో ఇక్కడ మనకి టాప్లో చూసుకుంటే బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంది. సో స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ, మనం ఇక్కడ మనీ ఎలా సంపాదించాలి అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మొదటగా చూసుకుంటే మనకి మెంబర్షిప్, సూపర్స్, వీటికి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మొదటగా మనకి 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 3 వీడియో అప్లోడ్స్ ఇన్ లాస్ట్ 90 days అనేది ఉందండి. దాంతోపాటు మనకి కింద అండ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని కూడా మెన్షన్ చేశారు. అది చూసుకుంటే మనకి 15 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉన్నాయండి. మాకు టోటల్గా 3000 వాచ్ అవర్స్ ప్లస్ లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ అనేది అచీవ్ చేస్తే
మనకి ముందు చూపించిన ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేస్తారు. కింద అప్లై నవ్ అనే బటన్ మనం డిజేబుల్ అయ్యింది, ఎందుకంటే మనం ఇంకా ఎలిజిబుల్ కాలేదు. సో వన్స్ ఈ ఎలిజిబిలిటీ అనేది మనకు వస్తే బటన్ ఎనేబుల్ అవుతుంది, మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత అలాగే ఫ్యూచర్ మైల్ స్టోన్ కంటిన్యూ టు గ్రో అని ఉంది. అంటే ఇక్కడి నుంచి మనకి యాడ్స్ రావడం, మన ఛానల్లో యాడ్స్ ద్వారా మనకి మనీ సంపాదించడం కోసం ఇది అనేది ఎలిజిబిలిటీ అండి. మొత్తం 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, అంటే ఈ రెండిట్లో ఏదైనా, అంటే 4000 వాచ్ అవర్స్ ఉండాలి లేదా 10 మిలియన్ వ్యూస్ అనేవి రావాలండి. అంటే దానికి సంబంధించి వాచ్ పేజ్ యాడ్స్ అండ్ షార్ట్ ఫీడ్ యాడ్స్ ఇవనేవి ఉండడం జరుగుతుంది. సో మనకి యూట్యూబ్ నుంచి మనీ మనం ఎర్న్ చేయాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అనేది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.